నాకు 7-7.5 కన్నా ఎక్కువ. సరే ఎంతైనా నేను మాట్లాడి ఇంకో 50,000 20,000 నేను పెంచి ఇవ్వగలుగుతున్నాం 8 లక్షల వరకు అని చెప్పి. ఇది అంత ఎందుకు చేస్తున్నారు? మినిస్టర్ గారినే పట్టుకురండి ఇక్కడికి ఒకసారి మేమే అడుగుతాం అని అంటే అట్టెట్ వస్తానని నేను అడగలేను. ఆ విషయం నేను అడిగితే నా ఉద్యోగం మీకేస్తారు. మిమ్మల్ని ఇట్లా కట్టేస్తుంది కదా గవర్నమెంట్. మినిస్టర్ గారినే రమ్మనండి, ఉట్టిగానే ఇచ్చేస్తారట భూములు, మీతో మాట్లాడి ఇచ్చేస్తారట. మరి మీరు కట్టేసినప్పుడు మీరెందుకు మధ్యలో అన్యాయం చేశారు? మినిస్టర్ గారిని పిలిపియండి. పిలిపిస్తే మేమే మాట్లాడతాం రైతుల తరఫున. మీ దగ్గర 50,000 ఉన్న కాడ అదే 6 లక్షలు ఇచ్చుకోండి, 2 లక్షలు ఉన్న కాడ అదే 6 లక్షలు ఇస్తాం. ఇదే కఠినాయం. అది కూడా మళ్ళీ 2013 ప్రకారం వచ్చిర్రు. మార్కెట్ వాల్యూను సవరించకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు? అట్లా మీదే న్యాయం అంటారు, ఇట్లా మీదే న్యాయం అంటారు. ఒప్పుకోని కాడ ఒప్పుకోమంటారు. 123 జీవో కింద 123 జీవో కింద రెడీ అయిన కాడ మాత్రం మీరు అనుకున్నారంటే ఎటువంటి బలవంతో భూసేకరణ కిందనే వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడినా మీరు ఏమన్నంటే హైకోర్టు పోమంటారు. హైకోర్టు మేము ఎట్లా పోతాం? మా డబ్బులు లేవు, మరి మీరు డబ్బులు ఇవ్వండి హైకోర్టు పోతామని అడిగాం కలెక్టర్ గారు. అవన్నీ నాకు తెలియదండి. మీరు ఏమైనా స్టే గిట్ట తెచ్చుకుంటే నేను ఒక రోజుల హైకోర్టుకి వెళ్ళి అన్నీ కూర్చుంటాను, స్టే వెకేట్ చేపిస్తాను. 2 నెలల్లో మాత్రం మీ భూమి లాగేసుకోవడం ఖాయమని చెప్పి సుప్రీంకోర్టు దాకా వస్తా. ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్గా ఉన్నది. మీరు ఏం చేయలేదు 2 నెలల్లో ఖచ్చితంగా మీ భూమి తీసేసుకోవడం ఖాయం. మీరు ఇలా అనుమానాలు పెట్టుకోవద్దు. మీరు ఇప్పుడు తీసుకుంటున్న 6, 6.5, 7 కాడికి డిపాజిట్ తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, మీరు భూమి లాగేసుకోవడం ఖాయం అని మాత్రం ఇట్లా అవుట్ రైట్గా చెప్పింది. సరే ఇవన్నీ చెప్తే మన పెద్దలు రామ్మోహన్ రావు గారు చాలాసేపు మాట్లాడిన మాతో కూడా మీటింగ్లో ఉన్నాడు కలెక్టర్ గారితో. అంటే సరే ఇవన్నీ అవన్నీ సారవంతమైన భూములు మేడం, ఇట్లా అల్లటప్ప భూములు ఏదో మల్లన్న సాగర్ ఉన్నట్టు డ్రైలాండ్స్ కాదు. మాదంతా గోదావరి తీర ప్రాంతం. గవర్నమెంట్ నుంచి ₹1 ఆర్థిక సహాయం లేకున్నా కూడా అందరూ బోర్లు, పైప్ లైన్లు అన్నీ వేసుకొని సాగునీటి వసతి సౌకర్యం కల్పించుకొని అంతా వృద్ధిలోకి తెచ్చిన తర్వాత మీరు లాగేసుకుంటున్నారు. అదే 6 లక్షలని ఇక్కడ పాట పాడితే కుదరదు. మా అన్ని చాలా సారవంతమైన భూములు, కావాలంటే మీరు ఒకసారి వచ్చి చూడండి అని చెప్తే సరే వస్తాను, రేపే వస్తాను అని చెప్పి ఇవాళ ఉదయం గ్రామానికి రావడం జరిగింది. గ్రామంగా వచ్చింది, మీటింగ్ పెట్టింది, మనోళ్ళు గ్రామస్తులు అందరూ మాట్లాడితే విషయాలు ఇట్లా కనీసం ఉద్యోగ అవకాశాలను కల్పించాలంటే ఉద్యోగ అవకాశాలు అనేది హామీ ఇవ్వలేదు. కనీసం ఆ పంప్ హౌస్లో మినిమం 50 నుంచి 100 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్. ఏది లిఫ్టింగ్ పంప్ హౌస్, ఆ పంప్ హౌస్లో ఉన్న ఉద్యోగాలు మా ఏరియా కదా, మాకాన్ని ఇవ్వండి అంటే లేదు అవి ఏదో ఒక కాంట్రాక్ట్ అప్పేసాం, ఏదో ఆటోమేషన్ కింద కావాలంటే ఇది లాస్ట్ స్వీపర్ ఉద్యోగాల 2 స్వీపర్ ఉద్యోగాలు ఇస్తాం, అవి ఏమన్నా మీరు యాక్సెప్ట్ అయితే చేసుకోండి అని చెప్పి లాస్ట్గా భూములు మన పంటలు చూసి నష్టపోయి ఇది వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు. మా మిచిగాన్ యూనివర్సిటీ